నమస్కారం. మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఆరాధ్య, నమస్తే మేడం. నా పేరు ఆరాధ్య. మేము బుచ్చి నుండి వచ్చాము. ఫస్ట్ డెలివరీ అప్పుడు మేము 9th monthలో ఇక్కడికి వచ్చాము. అంటే మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ అండాలి మేడం హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తారు అని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఒక ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడు టాక్ టు బేబీ గురించి కానీ ఎక్సర్సైజెస్ అన్నీ చెప్పారు. అంటే నేను ఫస్ట్ అంతా టాక్ టు బేబీ అంత ఏం చేయలేదు, కానీ 9th month స్టార్టింగ్ నుంచి టాక్ టు బేబీ చేసుకున్నాను. మమ్మీని ఏం ఇబ్బంది పెట్టకు, నువ్వు ఎక్కువ ఇబ్బంది పెట్టకు, మమ్మీతో అంటే ఈజీగా నార్మల్గా నువ్వు ఏ పెయిన్ లేకుండా ఈజీగా వచ్చేయాలని బాగా టాక్ టు బేబీ చేసుకునేదాన్ని. అలాగే సెకండ్ చెకప్కి వచ్చినప్పుడు కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది, ఇంప్రూవ్ చేసుకోమని చెప్పారు మేడం. అలాగే బ్లడ్ గురించి ఇంకా ఫుడ్ అంతా డైట్ అంతా బాగా తీసుకున్నాను. తర్వాత సెకండ్ చెకప్ అప్పుడు బ్లడ్ అంతా ఇంప్రూవ్ అయింది, పర్లేదు అన్నారు. తర్వాత ఇంకా థర్డ్ చెకప్కి ఇంకా 22nd రండి అన్నారు. 23rd అలా వెళ్దాము అని వెయిట్ చేస్తా ఉన్నాము. అప్పుడు 22nd నైట్ కొంచెం కింద పొట్టలంతా పెయిన్ వచ్చింది. ఆ నైట్ అంతా అలాగే ఉండింది. కానీ తర్వాత 23rd మార్నింగ్ హాస్పిటల్కి వచ్చాము. 12-11 అలా అయిపోయింది. తర్వాత సరే అమ్మ అబ్జర్వేషన్లో ఉండండి అని చెప్పారు. అబ్జర్వేషన్లో ఉన్నాము 2-3 వరకు. అట్లాగే అబ్జర్వేషన్లో ఉన్నాక ఓకే అమ్మ ఇవి డెలివరీ పెయిన్స్ ఉన్నాయి, అడ్మిట్ అవ్వండి అని చెప్పారు మేడం. అడ్మిట్ అయ్యాము. చిన్నగా పెయిన్స్ వచ్చినప్పుడంతా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకోమ్మా అని చెప్తారు ఇక్కడ సిస్టర్స్. కొంచెం పెయిన్స్ వచ్చినప్పుడంతా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకునేదాన్ని. బాల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేశాను. అప్పుడు నాకు పెయిన్స్ కి ఇంజెక్షన్ ఇచ్చారు మేడం. 6కి అలా ఇచ్చారు. పెయిన్స్ ఇంజెక్షన్ చేశాక పెయిన్స్ కొంచెం ఎక్కువయ్యాయి. పెయిన్స్ ఎక్కువ అయిన తర్వాత బాల్ ఎక్సర్సైజ్ బాగా తీసుకున్నాను. బాల్ ఎక్సర్సైజ్ చేశాను ఒక 10 minutes. తర్వాత ఇంకా బాల్ ఎక్సర్సైజ్ చేయలేదు. తర్వాత ఇంకా పెయిన్స్ ఎక్కువైనప్పుడు కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రం ఎక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. పెయిన్ అనేది తెలిసేది కాదు. ఎక్కువ బ్రీత్ తీసుకున్నప్పుడు పెయిన్ అనేది ఉండేది కాదు. అలాగే ఒక 1/2 hour తర్వాత మీరు టెస్ట్ కి పైకి రమ్మన్నారు. వెళ్ళాము. అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, ఈ రోజన్నా వద్ది రేపైనా వద్ది అని చెప్పారు. సరే అండి ఎట్లాగే కిందకు వచ్చాము. ఇక్కడ కిందకు వచ్చాక కొంచెం పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని సిస్టర్ టెస్ట్ కి తీసుకెళ్దాము అన్నారు. టెస్ట్ కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడే ఉమెన్ ఇయర్ అనేది వచ్చేది. అలాగే డెలివరీకి తీసుకెళ్ళాలని అంతా హడావడిగా డెలివరీకి తీసుకెళ్ళిపోయారు. 1/2 hour నేను ఇంజెక్షన్ ఇచ్చిన ఒక 1/2 hour కంతా నాకు డెలివరీ రూమ్ కి తీసుకెళ్లిపోయారు. 6:30కి అలాగా ఇంజెక్షన్ ఇచ్చిన 1/2 hourలో 7 కంతా డెలివరీ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. పెయిన్స్ కూడా నాకు ఒక ఎక్కువ పెయిన్ కూడా లేదు. పీరియడ్స్ పెయిన్ కంటే ఒక 2 times అలాగే ఎక్కువ అనిపించింది అంతే మేడం. చాలా ఈజీగా 1/2 hourలో వద్దని అస్సలు అనుకోలేదు. అసలు చాలా సంతోషంగా ఉంది. ఇంత ఈజీగా వద్దని నేను అనుకున్నాను. ఎప్పుడు C-section అవద్దేమో, ఇలాగా చేసుకోలేనేమో, చాలా వీక్గా ఉన్నాను, బ్లడ్ లేదన్నారు ఫస్ట్ నుంచి. 6th monthలో కూడా 6% అట్లాగా బ్లడ్ ఉండేది మేడం. కానీ నార్మల్ అవద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా 1/2 hour కూడా పెయిన్స్ లేకుండా ఈజీగా వచ్చేసింది టాక్ టు బేబీ వల్ల. అలాగే ఏం చెప్పుకున్నావు? నువ్వైతే మమ్మీని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు, చాలా హ్యాపీగా పెయిన్స్ కూడా తెలియకుండా ఈజీగా వచ్చేయాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, మమ్మీ సంతోషంగా ఉండాలి అని చెప్పుకునేదాన్ని. ఎక్కువ ఆ మాటే చెప్పేదాన్ని, ఈజీగా వచ్చేయాలి. బేబీ అయితే బాగా మూమెంట్స్ ఇచ్చేది మేడం, బాగా కదులుతా అట్లా ఉండేది. అట్లా ఇప్పుడు డెలివరీ ఎన్నాళ్ళు? 1 year అయింది మేడం. మళ్ళీ సెకండ్ డెలివరీకి బేబీ ఇప్పుడు కూడా నీకు బాగా అసలు చాలా యాక్టివ్ గా ఉంటది. మనం ఏ చెప్పినా కూడా వెంటనే, ఇప్పుడు మనం ఇది తీసుకురామన్నప్పుడు వెంటనే తీసుకొచ్చేస్తుంది. చాలా యాక్టివ్. మమ్మీ ఏది చెప్పినా కూడా తీసుకుంటుంది. అలాగే వాళ్ళ డాడీతో గానీ, పేరెంట్స్ అంటే వాళ్ళ గ్రాండ్ మదర్స్ తో గానీ అందరితో చాలా యాక్టివ్ గా బాగుంటది. నీతో ఎట్లా ఉంటుంది? నాతో చాలా కమ్యూనికేట్, అంటే ఇంకా ఫస్ట్ నుంచి చాలా. ఇప్పుడు మమ్మీ ఇట్లా తినమ్మా సైలెంట్ గా ఉండు అంటే సైలెంట్ గా కూర్చుంటది. చాలా హ్యాపీగా ఉంటది. మనం ఏం చెప్పినా కూడా వింటారు మేడం. ఓకే ఓకే సరే. అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఏం చెప్పినా కూడా వింటుంది, సైలెంట్ గా హ్యాపీగా ఉంటది. ఎక్కువ ఇబ్బంది పెట్టేది కాదు ఫస్ట్ నుంచి కూడా. డెలివరీ అయిన ఈ 1 yearలో గానీ ఎట్లాగా ఎక్కువ కూడా ఏం ఇబ్బంది పెట్టేది కాదు మేడం. ఏదైనా ఆకలేసినప్పుడు అలాగే ఎక్కువగా ఆడుకుంటా ఉంటది బేబీ. అంటే ఇది ఒక పాయింట్ మనం గమనించాలి. ఎందుకంటే నువ్వు డాక్టర్ బేబీ స్టార్ట్ చేసింది 9th month.
కానీ ఇది డాక్టర్ బేబీ అని చెప్తున్నారే, ఇదేమైనా పని చేస్తుందా లేదా అనే డౌట్ ఉండిందా? ఉండింది మేడం. అంటే టాక్ బేబీ అంటే తెలియదు కదా, కానీ మనం చెప్పేది బేబీ రెస్పాండ్ అవ్వద్దో లేదో అని అనుకునేదాన్ని. కానీ మాట్లాడినప్పుడు ఒక 2-3 డేస్ అయితే అట్లా ఉండింది, కానీ ఒక 1 వీక్ తర్వాత నుంచి బేబీ మనం మాటలకి కొంచెం రెస్పాండ్ అయ్యేది మేడం. అవును, అప్పుడు ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉండేది. అంటే మనము ఇది టాక్ టు బేబీ అనేది ఇది మనకి చేస్తే మంచిది, మన బేబీ మన మాటలు వింటుంది అనేది నమ్మకం వచ్చింది. నమ్మకం అనేది వచ్చింది మేడం. సరే, ఇట్లా ఈజీగా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఈజీగా రావాలి అని చెప్పినప్పుడు, బేబీ మూమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎట్లా అనిపించింది? అంటే బేబీ మూమెంట్స్ అంతా అంటే ఈజీగా, అంటే మన మాట వింటుంది, ఈజీగానే వస్తుంది అనే హ్యాపీగా, అంటే ఇట్లా మూమెంట్ ఇస్తుంది కాబట్టి ఇవన్నీ బేబీకి అర్థం అవుతున్నాయి ఈజీగా. అట్లా వేరే ఏదైనా ఏ విషయమైనా అనుకొని జరిగిందా ఆ 9th month లో, ఆ పీరియడ్ లో? అంటే ఇంకా బేబీ అవును ఖచ్చితంగా నా మాట వింటుందనే ష్యూరిటీ? అవును మేడం, ష్యూరిటీ. అంటే ఈజీగా నార్మల్ డెలివరీగా, అంటే ముందు మనము అంటే నువ్వు ఎక్కువ మమ్మీని ఇబ్బంది పెట్టకూడదు నాన్న అని అనేది మాత్రం. అలాగా బయటకు వచ్చినప్పుడు కూడా బేబీ అనేది ఎప్పుడు అంత ఇబ్బంది పెట్టేది కాదు మేడం, ఏడ్చేది కాదు. చాలా యాక్టివ్ గా సంతోషంగా ఎప్పుడైనా ఫీడింగ్ కోసం అలాగే మాత్రమే ఏడ్చేది, అట్లాగే ఉండేది. వెరీ గుడ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది పిల్లలు మనం చెప్పిన దాన్ని చాలా బాగా తీసేసుకొని, మా అమ్మకి ఇది కావాలి కాబట్టి నేను ఇది గట్టిగా చేసేస్తాను అని. ఎందుకంటే అంత త్వరగా అయింది అంటే ఇఫేస్మెంట్, డైలటేషన్ ఎక్కువగా ఉండదు, ద్వారం తెరుచుకొని ఉండదు, అందుకనే వెయిట్ చేస్తాం. మళ్ళీ ఒక్కొక్కసారి అవ్వచ్చు మామూలుగా పెయిన్స్ వచ్చి అవ్వడంలో. కానీ ఈమె ఈజీగా అయిపోవాలి అనేది బేబీ మా అమ్మ అడిగింది కాబట్టి నేను ఎట్లయినా అట్లే. అంటే పిల్లలు ఎట్లా తీసుకుంటారు, ఇప్పుడు కొంతమంది అట్లా తీసుకుంటారు. ఇంకోటి, ఆ మూమెంట్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని తీసుకోవడం. కొన్నిసార్లు ఏదో మూమెంట్ వచ్చింది, అవునో కాదో ఏమో అని డౌట్గా ఉన్నప్పుడు అది అంత బాగా వర్కౌట్ అవ్వదు. ఆ బిడ్డ అట్లా కదిలినప్పుడు నీకు అంటే నా మాట వింటుంది అనేది పాయింట్, నా మాట వింటుంది అనే కన్విక్షన్, అనే నమ్మకం అది ఉన్నప్పుడు బేబీ అది చేసి పెట్టేస్తుంది. చాలా థ్యాంక్స్. ఈసారి కూడా అంతే. ఇప్పుడు కూడా డాక్టర్ బేబీ బాగా చేయండి. బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ బేబీ మనం ఇంకా బాగా చేసేసుకుంటే, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఈజీగా సేఫ్గా, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా మనం చెప్పి ఈజీగా సేఫ్గా, ఇందాక తేజశ్రీ కూడా చెప్పింది. ఇప్పుడు మనం చెప్పే దాంట్లో అందుకని ఆ లూప్ ఉంది. మనం చెప్పడం, బేబీ అర్థం చేసుకోవడం, బేబీ రెస్పాండ్ అవ్వడం, దాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నాం అర్థం అవుతుంది కదా. సో అట్లా ఉన్నప్పుడు ఇది ఆ ఫీలింగ్, మనం చెప్పింది బేబీ తీసుకుంటుంది, బేబీ చేస్తుంది అనేదాన్ని మనం తీసుకునేటప్పుడే అది ఖచ్చితంగా బాగా జరిగిపోతుంది. సో బేబీయే పెద్ద రోల్ తీసుకొని నీకు డెలివరీ వచ్చేసింది, లేకపోతే అంత ఈజీగా జరగదు. అంటే బేబీ అంత బాధ్యత ఫీల్ అయిపోతుంది, అంత అమ్మ అడిగింది నేను చేసేయాలి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా నువ్వు చెప్తున్నావు కదా, ఏం మాట్లాడదు, ఏం ఇబ్బంది పెట్టదు అంటే అది రికార్డ్ అట్లా ఉండాలి అని చెప్పడం ఒకటి, కానీ దాని వెనకాల ఆ బాధ్యత, ఆ ఇష్టం మా అమ్మ పట్ల, అది బాగా గమనించు. దాని మీద పెడితే ఆ రిలేషన్షిప్ లాస్ట్ వరకు అట్లనే ఉండిపోతుంది. మా అమ్మని అర్థం చేసుకుంటా అంటే నన్ను అర్థం చేసుకున్నావు కదా అనే ఒక ఫీలింగ్ తో మళ్ళీ ఆ బేబీతో మనం కనెక్ట్ అయితే అది కంటిన్యూ స్ట్రాంగ్ అయిపోతుంది ఆ బాండింగ్. అది డెలివరీకి వచ్చి ఇప్పుడు ఈ రోజు అవ్వచ్చు రేపు అవ్వచ్చు అని అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్పినావు బేబీకి? అంటే ఇంకా ఈ రోజు నైట్ అవ్వద్దు, మార్నింగ్ అవ్వచ్చు అంటే అంతవరకు మమ్మీ భరించలేదు, ఇంకా త్వరగా వచ్చేయాలి నువ్వు అని చెప్పుకునేదాన్ని మేడం. చెప్పుకున్నాను. చెప్పినప్పుడు అప్పుడు కూడా మూమెంట్ అంటే అప్పుడు పెయిన్స్ ఇంకా కొంచెం ఎక్కువ అవ్వడం అట్లా. సో అది ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది,
ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు అని మామూలుగా మనం చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంతే ఇంకా రేపేమో అవుతుందేమో ఇంకేం చేస్తామని, కానీ నువ్వు వదిలిపెట్టలా, అవుతుందేమో త్వరగా వచ్చేసాయి. అది అయినప్పుడు ఇదే మనకు బయట చూసినప్పుడు ఇది ఒక మిరాకిల్ గా మ్యాజిక్ లాగా అనిపిస్తుంది, కానీ అది నిజం, అది న్యాచురల్ గా కూడా అట్లా జరిగిపోతుంది. చాలా సంతోషం, వెరీ గుడ్. అంటే తక్కువ టైంనే టాక్ టు బేబీ చేసినా కూడా దాన్ని ఇష్టంగా తీసుకోవడం, దాన్ని నమ్మడం, బిడ్డ మూమెంట్ ఇచ్చింది అనే దాన్ని ఆ నమ్మకం పెట్టుకోవడం అనేది చాలా మంచిది, చాలా గ్రేట్. కంటిన్యూ చేయి, నెక్స్ట్ టైం కూడా అంతే ఈజీగా సేఫ్ గా తీసుకుంటావు. అదొకటి. ఆ లైఫ్ లాంగ్ ఆ బిడ్డలతో, ఇప్పుడు బేబీకి కూడా చెప్పేసే, ఫస్ట్ బిడ్డతో కూడా పాపన బాబు అన్నతో బాగా ఉండాలి, అందరితో పెద్దవాళ్ళతో బాగా, ఇటువంటిదంతా బాగా చెప్పేసేసాయి, మంచిగా వచ్చేస్తుంది. చాలా సంతోషం. ఓకే.